హాయ్ అండ్ హలో క్రియేటర్స్, వెల్కమ్ బ్యాక్ టు యూనిక్ తెలుగు. ఈ రోజు మనం యూట్యూబ్ ఛానల్ ప్రైవసీ సెట్టింగ్ ఎలా చేయాలనేది అయితే ఎక్స్ప్లెయిన్ అయితే చేశాను. మీ ఛానల్ ప్రైవసీ సెట్టింగ్ అయితే సెట్ అయితే చేసుకోండి. మీ జీమెయిల్ ఓపెన్ చేశాక మీ ఐకాన్ అయితే క్లిక్ అయితే చేసుకోండి. మేనేజ్ యువర్ గూగుల్ అకౌంట్ అనే ఆప్షన్ అయితే క్లిక్ అయితే చేయండి. సో క్లిక్ చేశాక మనకు లోడ్ అవుతుంది. లోడ్ అయ్యాక హోమ్, పర్సనల్ ఇన్ఫో, డేటా, పర్మిషన్, సెక్యూరిటీ అనే ఆప్షన్ అయితే ఉంటుంది. సెక్యూరిటీ అనే ఆప్షన్ అయితే క్లిక్ అయితే చేయండి. సెక్యూరిటీ ఆప్షన్ క్లిక్ చేశాక మనకు యువర్ అకౌంట్ ఈస్ ప్రొటెక్టెడ్ అని చెప్పేసి అయితే షో అయితే అవుతుంది. ఇక్కడ మీ స్టెప్ 2 వెరిఫికేషన్ ఆన్ లో ఉందా లేదా అనేది అయితే చెక్ అయితే చేసుకోండి. తర్వాత థర్డ్ పార్టీ యాక్సెస్ ఏదైనా ఇచ్చారో లేదో అయితే చెక్ అయితే చేయండి. ఆ తర్వాత మీ రికవరీ ఫోన్ నంబర్, రికవరీ ఈమెయిల్ అడ్రస్ అయితే అప్డేట్ అయితే చేయకపోతే అప్డేట్ అయితే చేసుకోండి. థర్డ్ పార్టీ యాప్స్ ఏదైనా ఉంటే రిమూవ్ అయితే చేసుకోండి. ఓకేనా? సో థర్డ్ పార్టీ యాప్స్ అయితే అలో అయితే చేయకండి యూట్యూబ్ లో. సో ఇప్పుడు మనం యూట్యూబ్ ఛానల్ ప్రైవసీ సెట్టింగ్ ఎలా చేయాలో స్టూడియోలో అయితే చూద్దాం. ఇప్పటి వరకు మీరు ఛానల్ సబ్స్క్రైబ్ అయితే చేయకపోతే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేయండి, సపోర్ట్ అయితే చేయండి గైస్. సో ఇప్పుడు మీరు యూట్యూబ్ స్టూడియో ఓపెన్ అయితే చేసుకుని కమెంట్ సెక్షన్ అయితే క్లిక్ అయితే చేయండి. సో యూట్యూబ్ ఛానల్ ప్రైవసీ సెట్టింగ్ చూసే ముందు ఈ కమెంట్ సెక్షన్ అయితే మీకు అండర్స్టాండ్ అయితే అవ్వాలి. సో పబ్లిష్డ్ తర్వాత హెల్డ్ ఫర్ రివ్యూ రెండు ఆప్షన్ అయితే మనకు షో అయితే అవుతుంది. ఇక్కడ కమెంట్స్ అయితే షో అయితే అవుతుంది. పబ్లిష్ అయిన కమెంట్ మనకు కార్నర్ 3 డాట్ క్లిక్ చేసి అయితే రిమూవ్, రిపోర్ట్, ఆ తర్వాత హైడ్ యూసర్ ఫ్రమ్ ఛానల్, హైడ్ యూసర్ ఫ్రమ్ ఛానల్ ఇచ్చినట్లయితే వాళ్ళైతే మన ఛానల్లో ఏ ఒక్కటైతే చూడడానికి కుదరదు, ఎలాంటి కమెంట్ అయితే చేయడానికి అయితే కుదరదు. ఆల్వేస్ అప్రూవ్ కమెంట్ ఫ్రమ్ యూసర్ ఇచ్చినట్లయితే వాళ్ళు ఏ కమెంట్ అయినా చేయొచ్చు. మోడరేటర్ ఇచ్చినట్లయితే వాళ్ళు లైవ్ స్ట్రీమ్ లో కానీ కమెంట్ సెక్షన్ లో కానీ అందరికైతే రీప్లై అయితే ఇవ్వచ్చు. ఓకేనా? సో లైవ్ స్ట్రీమ్ లో కానీ రీప్లై అయితే మన ఛానల్ మోడరేటర్ అయితే ఉన్నట్లయితే ఇవ్వచ్చు. నెక్స్ట్ వచ్చేసరికి హెల్డ్ ఫర్ రివ్యూ. ఈ హెల్డ్ ఫర్ రివ్యూలో ఏదైనా ఇన్అప్రోప్రియేట్ కమెంట్స్ ఇచ్చినట్లయితే ఆటోమేటిక్ గా పబ్లిష్ అయితే అవ్వదు. వాళ్ళకి పబ్లిష్ అయినట్లయితే తెలుస్తుంది కానీ పబ్లిష్ అయితే అవ్వదు. మనం అప్రూవ్ అయితే ఇవ్వాలి. సో ఇలా ఎలా సెట్ చేయాలనేది అయితే ఇప్పుడు అయితే నేను చూపెడతాం. ఓకేనా? కొన్ని కమెంట్స్ అయితే ఇన్అప్రోప్రియేట్ గా వస్తుంది, కొన్ని బ్యాడ్ కమెంట్స్ అయితే ఇన్అప్రోప్రియేట్ గా వస్తుంది. ఓకేనా? కొన్ని మొబైల్ నెంబర్ షేర్ చేసిన కానీ కొన్ని లింక్ షేర్ చేసిన కానీ అయితే హెల్డ్ ఫర్ రివ్యూలు అయితే వస్తుంది, కానీ వాళ్ళకి మాత్రం పబ్లిష్ అయినట్లయితే అవుతుంది. కానీ ఇప్పుడు మనం ప్రైవసీ సెట్టింగ్ ఎలా పర్ఫెక్ట్ గా చేసుకోవాలని అయితే చూపెడతాం. సెట్టింగ్ ఆప్షన్ అయితే క్లిక్ చేసిన తర్వాత మనకు జనరల్, ఛానల్, అప్లోడ్ డిఫాల్ట్, ఆ తర్వాత పర్మిషన్, ఆ తర్వాత కమ్యూనిటీ అగ్రిమెంట్ అని చెప్పేసి అయితే మనకు షో అయితే అవుతుంది. ఓకేనా? సో కమ్యూనిటీలో వచ్చేసరికి మనకు అడ్వాన్స్ ఫిల్టర్ డిఫాల్ట్ అనే ఆప్షన్ అయితే షో అయితే అవుతుంది. సో ఇందులో మనకు కమెంట్స్ కానీ ఏదైనా కానీ సెట్ అయితే చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసరికి మనకు అగ్రిమెంట్ అయితే షో అయితే అవుతుంది. ఓకేనా? సో అగ్రిమెంట్ అయితే లెర్న్ మోర్ ఆప్షన్ ఇచ్చి చూసుకోవచ్చు. ఇప్పుడు మనం అప్లోడ్ డిఫాల్ట్ ఆప్షన్ అయితే క్లిక్ చేసినట్లయితే మనకు బేసిక్ ఇన్ఫో వచ్చేసరికి టైటిల్ ఇస్తాం, ఆ తర్వాత డిస్క్రిప్షన్ డిఫాల్ట్ గా అయితే సెట్ అయితే చేసుకున్న తర్వాత అడ్వాన్స్ సెట్టింగ్ లో వచ్చేసరికి లైసెన్స్, కేటగిరీ, లాంగ్వేజ్, ఆ తర్వాత టైటిల్, ఆ తర్వాత నెక్స్ట్ వచ్చేసరికి కమెంట్స్ ఆప్షన్ లో చూసినట్లయితే మనకు కొన్ని ఆప్షన్స్ అయితే ఇచ్చింటారు. క్లిక్ అయితే చేసుకోండి ఆప్షన్ అలో ఆల్ కమెంట్స్ అని ఇస్తే బ్యాడ్ కమెంట్ చేసినా గానీ అందరూ కమెంట్స్ అయితే అలో అయితే అవ్వబోతుంది. ఓకేనా? అర్థమైతే చేసుకోండి. అలో ఆల్ కమెంట్స్ అని ఇచ్చినట్లయితే అందరి కమెంట్స్ అయితే పబ్లిష్ అయితే అవుతుంది. కోడ్ పొటెన్షియల్లీ ఇన్అప్రోప్రియేటెడ్ కంటెంట్ ఫర్ యూ అని ఇచ్చినట్లయితే కొన్ని బ్యాడ్ వర్డ్స్ కానీ యూజ్ చేసినట్లయితే కమెంట్ అయితే చేశారని పెట్టుకుని, లింక్ షేర్ చేసినట్లయితే పెట్టుకోండి, అదర్ ఛానల్ అయితే మెన్షన్ చేసినట్లయితే పెట్టుకుని అన్ని అయితే రివ్యూకి అయితే వెళ్ళిపోతాయి. కోడ్ ఆల్ కమెంట్ ఫర్ రివ్యూ ఇచ్చినట్లయితే ఎవరెవరు మీ ఛానల్ అయితే కమెంట్ చేశారో అన్ని కమెంట్స్ అయితే పబ్లిష్ అయితే అవ్వదు, హోల్డ్ ఫర్ రివ్యూకి అయితే వెళ్ళిపోతుంది. మీరు చెక్ చేసి అప్రూవ్ అయితే ఇవ్వాలి. ఓకేనా? డిసేబుల్ ఆల్ కమెంట్స్ అని ఇచ్చినట్లయితే టోటల్ గా మీ ఛానల్లో అన్ని వీడియోస్ అయితే డిసేబుల్ అయితే అయిపోతుంది. సో మీరు సెట్టింగ్ వచ్చేసరికి కోడ్ పొటెన్షియల్ ఇన్అప్రోప్రియేటెడ్ కమెంట్స్ అని చెప్పేసి చూస్ అయితే చేసుకోండి. నెక్స్ట్ వచ్చేసరికి కమ్యూనిటీ. సో కమ్యూనిటీలో వచ్చేసరికి మోడరేటర్ వచ్చేసరికి మనకు చాలా అయితే యూస్ఫుల్ అయితే ఉంటుంది. మోడరేటర్ ఎలా యాడ్ చేయనేది నెక్స్ట్ వీడియోలో అయితే అప్లోడ్ అయితే చేస్తాను, దాన్ని అయితే ఫాలో అయితే అవ్వండి. నెక్స్ట్ వచ్చేసరికి అప్రూవ్ యూసర్ వచ్చేసరికి మన ఛానల్ వచ్చేసరికి ఏ ఒక్కరైతే అప్రూవ్ యూసర్ గా ఇస్తామో వాళ్ళైతే ఏ కమెంట్ అయితే పెట్టుకోవచ్చు. ఓకేనా? వాళ్ళకి ఇష్టం వచ్చినట్లయితే ఆ కమెంట్ అయితే వాళ్ళు పెట్టుకోవచ్చు. సో అప్రూవ్ యూసర్ వాళ్ళ ఛానల్ యొక్క లింక్ కాపీ చేసి పేస్ట్ చేసినట్లయితే అవుతుంది. తర్వాత హిడెన్ యూసర్, మన ఛానల్ కి అయితే హిడెన్ యూసర్స్ వాళ్ళ ఛానల్ కాపీ చేసి లింక్ ఇక్కడ పేస్ట్ చేసినట్లయితే హిడెన్ అయితే అవ్వబోతుంది. వాళ్ళు మన ఛానల్ అయితే కమెంట్ అయితే చేయడం అయితే కుదరదు. సో నెక్స్ట్ వచ్చేసరికి బ్లాక్డ్ వర్డ్స్. బ్లాక్డ్ వర్డ్స్ వచ్చేసరికి మీకు ఏ బ్యాడ్ వర్డ్స్ అయితే తెలుసో అవన్నీ మీరు అయితే ఎంటర్ చేసుకోండి, భయపడకుండా మీరు అయితే ఎంటర్ అయితే చేసుకోండి. ఇవన్నీ కొన్ని కమెంట్స్ వచ్చేసరికి అయితే మీరు ఏ ఎంటర్ చేశారో కొన్ని కమెంట్స్ అయితే
హెల్డ్ ఫర్ రివ్యూకి అయితే వస్తుంది. ఓకేనా, రివ్యూకి అయితే వెళితే మీరు అప్రూవ్ అయితే ఇచ్చగానే ఉండదు. నెక్స్ట్ వచ్చేసరికి బ్లాక్ లింక్. సో బ్లాక్ లింక్ ఇచ్చినట్లయితే మీకు ఎవరెవరు మీ ఛానల్లో వచ్చేసరికి కామెంట్ సెక్షన్ లో లింక్ అయితే ఇస్తారో ఆ లింక్ అయితే అన్ని అయితే బ్లాక్ అయితే అవుతుంది, పబ్లిష్ అయితే అవ్వదు. నెక్స్ట్ డిఫాల్ట్ సెట్టింగ్ లో వచ్చేసరికి మనకు కమెంట్ ఆన్ యువర్ వీడియోస్. ఇప్పుడు మనం వీడియోస్ కి అయితే సెట్టింగ్ అయితే చేసుకున్నట్లయితే సేమ్ ప్రొసీజర్. ఒకేసారి మనం కొన్ని వీడియోస్ కి అయితే సపరేట్ గా అయితే చేయలేం. ఒకేసారి మనం సెలెక్ట్ చేసినట్లయితే అన్ని వీడియోస్ కి అయితే అప్లై అయితే అవుతుంది. ఆల్ కమెంట్స్ ఇచ్చినట్లయితే అలో అయిపోతుంది, అందరూ అయితే కమెంట్ అయితే చేయొచ్చు. హోల్డ్ అయితే పొటెన్షియల్ ఇన్అప్రూవ్డ్ కమెంట్ హోల్డ్ అయితే అవుతుంది, అప్రూవ్ అయితే ఇవ్వాలి. ఓకేనా, హోల్డ్ ఆల్ కమెంట్స్ ఫర్ రివ్యూ ఇచ్చినట్లయితే అన్ని కమెంట్స్ అయితే పబ్లిష్ అయితే అవ్వదు, తర్వాత మనం రివ్యూ చేసి పబ్లిష్ అయితే చేయాలి. సేమ్ ప్రొసీజర్ డిస్కషన్ ట్యాబ్ కు, కమ్యూనిటీ ట్యాబ్ అంటే కమ్యూనిటీ ట్యాబ్ కు సేమ్ ప్రొసీజర్ ఇలాగ అయితే ఉంటుంది, ఫాలో అయితే ఇవ్వాలి. ఓకేనా, సో హోల్డ్ పొటెన్షియల్ ఇన్అప్రూవ్డ్ కమెంట్ అయితే చూస్ అయితే చేసుకోండి. మెసేజ్ ఇన్ లైవ్ స్ట్రీమ్ వచ్చేసరికి హోల్డ్ పొటెన్షియల్ ఇన్అప్రూవ్డ్ చార్ట్ మెసేజ్ ఫర్ రివ్యూ అని చెప్పేసరికి టిక్ అయితే చేసుకోండి. కొన్ని కమెంట్స్ అయితే బ్యాడ్ గా వచ్చినట్లయితే హోల్డ్ అయితే అవుతుంది, ఎవరికి షో అయితే అవ్వదు. సో నెక్స్ట్ మీరు మోడరేటర్ అయితే యూస్ అయితే చేసుకోండి. మోడరేటర్ వచ్చేసరికి స్ట్రీమ్ ల్యాబ్ కానీ నైట్ బుక్ కానీ యూస్ అయితే చేస్తుంది, చాలా యూస్ఫుల్ గా అయితే ఉంటుంది. సో ఇలా మీరు కమెంట్ సెక్షన్ అయితే ప్రొటెక్ట్ గా మీరు అయితే చూసుకోవాలి. ప్రీవియస్ లో వచ్చేసరికి కొన్ని జాగ్రత్తలు అయితే మీరైతే తీసుకోవాలి. ఓకేనా, మోడరేటర్ అయితే తప్పకుండా యాడ్ అయితే చేసుకొని మీ ఛానల్ వచ్చేసరికి కొన్ని అకౌంట్స్ అయితే ఇన్ఆపరేట్ గా చేస్తున్నారంటే బ్లాక్ అయితే చేసుకోండి, నో ప్రాబ్లం. మీరు కమెంట్ సెక్షన్ లో కూడా బ్లాక్ అయితే చేసుకోవచ్చు, లేకపోతే మీరు కమెంట్ సెక్షన్ లో బ్లాక్ చేసినట్లయితే ఆటోమేటిక్ గా ఇక్కడైతే హిడెన్ యూసర్ కి అయితే వచ్చేస్తుంది. ఓకేనా, వాళ్ళ ఛానల్ అయితే హిడెన్ యూసర్ కి అయితే వచ్చేస్తుంది, వాళ్ళు కమెంట్ అయితే చేయడం అయితే కుదరదు. సో ఇప్పుడు మనం సేవ్ ఆప్షన్ అయితే క్లిక్ అయితే చేసుకోండి. సేవ్ ఇచ్చాక మనకు టోటల్ గా అన్ని సేవ్ అయితే అవుతుంది. ఇప్పుడు మనం కమెంట్ సెక్షన్ లో వచ్చినట్లయితే 3 డాట్ అయితే ఉంటే క్లిక్ అయితే చేసుకోండి. ఇక్కడ క్లిక్ చేసినాక హైడ్ ఫ్రమ్ ఛానల్ అని ఇచ్చినట్లయితే పెట్టుకోండి. ఛానల్ అయితే హైడ్ అయిపోతుంది, ఎవరైతే కమెంట్ అయితే చేయడం కుదరదు, ఈ ఛానల్ వాళ్ళు కమెంట్ అయితే చేయడం కుదరదు. సో ఇలా మీరైతే ఛానల్ ప్రైవసీ సెట్టింగ్ అయితే చేసుకోవచ్చు. ఆల్వేస్ అప్రూవ్ కమెంట్ ఫ్రమ్ యూసర్ ఇస్తే అందరికైతే అప్రూవ్ అయితే అవుతుంది. ఇచ్చే ఏ పర్టికులర్ ఛానల్ మీరు అప్రూవ్ ఇచ్చినట్లయితే అన్ని కమెంట్స్ అయితే పెట్టవచ్చు. సో ఇలా తెలుసుకున్నారు కదా, సో యూట్యూబ్ ఛానల్ ప్రైవసీ సెట్టింగ్ ఎలా చేయాలనేది. సో వీడియో నచ్చినట్లయితే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ అయితే చేసుకోండి. సో తప్పకుండా లైక్ అయితే చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, హ్యావ్ ఎ నైస్ డే గైస్.